మరి నా జీవితాన్ని మార్చేసినటువంటి పాట నీ నట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావా, పల్సర్ బైక్ మీద రాడు బావా. సో ఈ పాట పాడుకునే ముందు నా నిజ జీవితంలో జరిగే సంఘటన మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. విజయనగరం జిల్లా మెలకముడిద మండలం కొల్లం గ్రామం ఎక్కడో మారుమూల ఉండే ఒక ప్రాంతం అనకూడదు, కానీ 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది నా జీవితం. అవును. సో అలాంటి టైంలో నుంచి ఈ రోజు 3 పూటలు తింటూ ఒక 10 మందికి ఉపాధిని కల్పిస్తూ ఎక్కడైనా కష్టం ఉందంటే 10 రూపాయలు సాయం చేసే స్థాయికి ఎదిగానంటే దీని అంతటికి కారణం నేను కాదు మిత్రులారా. నన్ను ఎంతగా సపోర్ట్ చేసిన మీరు, నన్ను ఎంతగా ఆశీర్వదించిన మీరు లేకపోతే ఈ రోజు ఈ స్థాయిలో మీ అందరికీ కూడా సరస్వంతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ సపోర్ట్ మీ ఎప్పుడు కూడా ఉండాలి. పేరుకైతే నా విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం ప్రాంతం వస్తే సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటారు. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. సో అదేవిధంగా మీ ప్రాంతంలో ఒక బిడ్డలాగా లేకపోతే మీ ఇంట్లో ఒక కొడుకులాగా చూసుకున్నారు. నిజంగా ఈ రోజు మీ ఆశీస్సులు లేకపోతే ఈ రోజుకి నేను పేదవాడిగానే ఉండాలి. సో మీ అందరూ ఆశీస్సులు వాళ్ళు ఈ రోజు స్థాయిలో ఉన్నాను. ఇంకెంతో అభిమానం, ఇంకెంతో ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ అందరూ ఆశీస్సుల వల్ల ఇంకో విషయం కూడా మీ అందరూ చెప్పాలి. మరి ఇంతవరకు యూట్యూబ్లో లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో నన్ను చూసారు. మీ అందరూ ఆశీస్సుల వల్ల ఒక మంచి సినిమాతో మన దగ్గరలో ఏ థియేటర్ అయితే ఉండబోతుందో మరికొన్ని నెలల్లో ఒక మంచి సినిమాతో ఒక మంచి హీరోగా రాబోతున్నాను. మీ అందరూ ఆశీస్సులు ఇప్పుడు నా పేరు ఎలా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక థ్యాంక్ యూ సో మచ్. Baba,
బాబు పల్సర్ బైక్ మీద రాను బాబా దాని కాదు బాబు పల్సర్ బైక్ మీద దాని కాదు బాబు ఇలాంటి సర్వించను బాబా దాని కాదు బాబు నీళ్ళ సర్వించను బాబా. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా వేసుకొని ఒకసారిగా ఓకే ఇదే ఒకసారిగా ఉంటే ఉన్న 3 గంటలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి.